గమనించండి, కాపరి ప్రభువు ఈనాటి సువార్తలో 10వ అధ్యాయానంతా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదివితే మంచి కాపరి లక్షణాలు చెబుతూ ఉంటే యూదులు విన్నప్పుడు మొదటిసారిగా వారికి అర్థమై ఉంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ కాపరులు కాబట్టి. కావున ఈ రోజున మనం గమనిస్తే అబ్రహాము, ఈసాకు, యాకోబు, మోషే, దావీదు అనేక మంది. అబ్రహాము జీవితాన్ని చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనములో ఎవరు అతను ఒకసారి చూస్తే, అబ్రహాము గొర్రెల కాపరి. 13వ అధ్యాయం 2వ వచనం. చూడండి, అతను తన మందలతో వెళుచున్నాడు అనగా తను ఒక కాపరి. తర్వాత గమనిస్తే అదే ఆదికాండములో 26వ అధ్యాయం 20వ వచనములో ఈసాకు ఎలాంటి వారో చూస్తూ ఉన్నాం, ఆయన కూడా కాపరి. గమనించండి 26వ అధ్యాయం 20వ వచనం. కానీ చూడండి, అక్కడ గొర్రెల కాపరి ఈసాకు కూడా గొర్రెల కాపరి అని చదువుతూ ఉన్నాం. తరువాత అదే ఆదికాండం 30వ అధ్యాయం 31వ వచనములో యాకోబు ఎలాంటి వాడో చూస్తూ ఉన్నాం. లేదమ్మా? చూడండి, ఇక్కడ ఆయన తన గొర్రెలను మేపటానికి సిద్ధమవుతున్నట్టు యాకోబు కూడా కాపరి. మోషే గమనిద్దాం, నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనములో తన మామ యొక్క మందలను ఆయన మేపుచున్నాడనే వాక్యము సెలవిస్తుంది. 3వ అధ్యాయం 1వ వచనములో మోషే తన మామయు మిద్యాను పురోహితుడైనటువంటి యిత్రో మందలను మేపుచుండెను, అతను కూడా కాపరి. గమనించండి, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో దావీదు ఎలాంటి వారు అక్కడ చూస్తూ ఉన్నాం. వీరేనా అడిగాను. ఇంకొక చివరివాడు ఒకడున్నాడు, వాడు పొలమున గొర్రెలు కాయుచున్నాడు అని చెప్పారు. చూడండి, మనం విన్నటువంటి వీళ్ళందరూ కూడా కాపరులు.